Hello everyone, welcome back to my YouTube channel Little Planet. First of all, thanks to my subscribers for supporting my channel. ఒక కొత్త కంటెంట్ తోటి వచ్చాను ఈ వీడియోలో. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి సెలబ్రేటింగ్ దివాళీ ఇన్ క్రూజ్. అదేంటి దివాళీ సెలబ్రేషన్స్ క్రూజ్లో ఏంటి అని చెప్పి షాక్ అవుతున్నారా? నేను కూడా ఫస్ట్లో అలాగే షాక్ అయ్యాను. వీడియోలో కనిపిస్తున్న క్రూజ్లోనే దివాళీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి సౌత్ లేక్ యూనియన్ లేక్ ఇన్ సియాటిల్. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, సెలబ్రేషన్స్ ఈ క్రూజ్లోనా లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న క్రూజ్లోనా అని చెప్పి. కానీ 2 క్రూజెస్ మాత్రం నిజంగా చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం ఆ లైటింగ్స్ అవన్నీ దివాళీ చాలా ముందే వచ్చిందన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఈ ఈవెంట్ టోటల్గా 3 hours. సో నైట్ 9 o'clock స్టార్ట్ అయ్యి అండ్ 12 o'clock ఎండ్ అయ్యింది. క్రూజ్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఐడి కార్డ్ అండ్ టికెట్ 2 చెక్ చేస్తారు. సో వీడియోలో కనిపిస్తుంది కదండి, అదంతా చెక్కింగ్. సో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే టికెట్ ప్రైజింగ్స్ ఎంతమంది వెళ్ళాం అవన్నీ నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. ఫైనలీ నా చెకింగ్ అయిపోయాక నేను క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాను. సో ఇక్కడ మనకి డ్రింక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ క్రూజ్ వచ్చి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మెహందీ స్టాల్ కూడా ఉంది. సో ఎవరికైనా మెహందీ నచ్చితే మెహందీ పెట్టుకోవచ్చు. మోస్ట్లీ దివాళీకి గర్ల్స్ అందరు పెట్టుకుంటారు. ఈ స్టాల్ వచ్చేసి స్వీట్ స్టాల్ అనమాట. వీళ్ళు కంప్లీట్గా లైట్స్ తోటి డెకరేట్ చేశారు. బట్ లైక్ స్వీట్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. దివాళీ అంటేనే స్వీట్స్. ఈ ఈవెంట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డీజే. మోస్ట్లీ బాలీవుడ్ సాంగ్స్ ప్లే చేశారు అండ్ మధ్య మధ్యలో టాలీవుడ్ సాంగ్స్ కూడా ప్లే చేశారు, పంజాబీ సాంగ్స్ కూడా. డీజే అతను వచ్చేసి ప్రశాంత్. సో డీజే నైట్ విత్ ప్రశాంత్. కంప్లీట్గా 3 hours ఈవెంట్ కాబట్టి క్రూజ్ 9 to 12 వరకు మమ్మల్ని కంప్లీట్గా లేక్ మొత్తం అటు ఇటు తిప్పుతూనే ఉంది. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఈ ఈవెంట్ గురించి చెప్పినప్పుడు దివాళీ సెలబ్రేషన్స్ ఇన్ క్రూజ్ అన్నప్పుడు అసలు ఏముంటుందా, అసలు కాన్సెప్ట్ ఏంటి, చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే వెళ్ళి చూడాలి అనిపించింది అక్కడ ఏమేమి ఉంటాయా అని చెప్పేసి. సో ఫైనల్గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి అని అంటే క్రూజ్లో మోస్ట్లీ డీజే పెట్టారు అండ్ లైక్ ఫుడ్ ఉంది అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏవి ఫ్రీ కాదు, ఫుడ్ అండ్ డ్రింక్స్ అవన్నీ మనమే కొనుక్కోవాలి. క్రూజ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. డీజే ఏరియా దగ్గర అయితే మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు అండ్ ఫ్రంట్ కూడా మొత్తం లైటింగ్స్ అవన్నీతో బాగా డెకరేట్ చేశారు. ఇదైతే చాలా పెద్ద క్రూజ్ అనమాట. కింద వచ్చేసి డీజే సెట్ అనమాట. రెస్టింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ కనిపించింది కదా ఇందాక, అది రెస్టింగ్ ఏరియా. పైన 2 sections ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్కి వెళ్తున్నాను నేను పైకి, అక్కడ ఏముందో చూద్దామని చెప్పేసి. పైన మోస్ట్లీ సీటింగ్ ఏరియానే ఉంది. సో అందరం ఇక్కడికి వచ్చి రెస్ట్ అవ్వచ్చు. పైనుంచి సిటీ వ్యూ అండ్ డీజే లైట్స్ అవన్నీ చాలా బాగా కనిపించాయి నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫారినర్స్ కూడా ఈవెంట్కి వచ్చారు అండ్ వాళ్ళు మన ఇండియన్ ట్రెడిషన్ డ్రెస్సింగ్లో వచ్చారు. అది నాకు చాలా బాగా అనిపించింది. క్రూజ్ పైన 2 sectionsలో ఆల్కహాలిక్ బేవరేజెస్ ఉన్నాయి. సో కింద మాత్రం ఓన్లీ మాక్టైల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బేవరేజెస్ ఏవి ఫ్రీ కాదు. సో మనం అవన్నీ కొనుక్కోవాలి ఇక్కడ, కానీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అందరూ నాకు హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్ మూడ్లో కనిపించారు. దివాళీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనిపించింది అందరూ. డీజేని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇది క్రూజ్ ఎంట్రన్స్ అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఫుడ్ కూడా ఉందని. కానీ ఓన్లీ ఒకటే ఫుడ్ స్టాల్ ఉంది. ఫుడ్ మాత్రం ఇండియన్ ఫుడ్ కాదు అండ్ అమెరికన్ ఫుడ్ సర్వ్ చేశారు అండ్ ఫుడ్ కూడా చాలా తొందరగా అయిపోయింది. నేను బెయిలీస్ ఐరిష్ క్రీమ్ విత్ కోల్డ్ చాక్లెట్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది డ్రింక్. ఈ క్రూజ్లో టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. క్రూజ్ నైట్ 9 నుండి 12 వరకు రౌండ్స్ వేస్తూనే ఉంది. ఈ ఈవెంట్ టికెట్ ప్రైజింగ్ వచ్చి సింగిల్ పర్సన్ అవుతే $50 per head అవుతుంది. అదే ఒకవేళ మనం గ్రూప్గా వెళ్ళామనుకో టికెట్ ప్రైజింగ్ తక్కువైంది. సో మేము ఆల్మోస్ట్ 4 people ఉన్నాం కాబట్టి మేము 4 tickets ఒకటేసారి తీసుకున్నాం కాబట్టి పర్ హెడ్ $22 అలా పడింది. అదే ఒకవేళ ఓన్లీ 2 tickets తీసుకుంటే పర్ హెడ్ వచ్చేసి $25 అలా పడుతుంది. ఈ ఈవెంట్లో కొంతమందివి బర్త్డే ఉండే అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి డీజే అతను రిక్వెస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేయమని చెప్పి. వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ సియాటిల్ చాలా కూల్ ప్లేస్ అనమాట. డీజే నైట్ రోజు చాలా అంటే చాలా చలేసింది. కానీ డాన్స్ ఫ్లోర్ దగ్గర ఉన్నంతసేపు అంత చలి అనిపించలేదు, ఎందుకంటే అందరు డాన్స్ వేయడం వల్ల అండ్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఆ ప్లేస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా చలేసింది. సో మోస్ట్లీ పైన ఉండడానికి ప్రిఫర్ చేశారు చాలామంది. అందరూ డీజేని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో నా యూట్యూబ్ వీడియో కోసం అని చెప్పి వీడియోస్ తీస్తూ కూర్చున్నాను. పిచ్చిదానిలా అనిపించింది ఒక సెకండ్. డిఫరెంట్ మిక్చర్ ఆఫ్ పీపుల్ ఉండేసరికి డీజే అతను డిఫరెంట్ లాంగ్వేజెస్ సాంగ్స్ ప్లే చేశారు. కొన్ని అయితే అసలు అర్థం కాలేవు. సో ఇంకా మన వాళ్ళందరూ వెళ్ళి డీజే అతన్ని రిక్వెస్ట్ చేశారు. సో తను కొన్ని సాంగ్స్ ప్లే చేశాడనమాట. అదేంటో అండి, చాలామందికి పుష్ప సాంగ్స్ బాగా తెలుసు. డీజే అతను రిక్వెస్ట్ చేయకుండానే పుష్ప సాంగ్స్ ప్లే చేశాడు.
నాకు అప్పుడే అనిపించింది 'పుష్ప' మూవీలో ఆ డైలాగ్ చాలా యాప్ట్ అని. అదే అండి 'పుష్ప' అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. నాకైతే ఈ డీజే లైట్స్ అండ్ ఆ సిటీ లైట్స్ చూసి చాలా మంచి సీనిక్ వ్యూ అనిపించింది. నాకు బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈవెంట్‌లో ఫారినర్స్ ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం కూడా మన ఇండియన్ డ్రెస్సింగ్ స్టైల్స్‌లో రావడం అనిపించింది. చూడండి ఆ వీడియోలో కనిపిస్తుంది కదా! తను ఫారినర్. స్టెప్స్ చూసి మీరు గుర్తుపట్టండి అది ఏం సాంగో. తను ఎగ్జాక్ట్‌గా ఏ సాంగ్స్ ప్లే చేసి ఆ సాంగ్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతూ స్టెప్స్ వేస్తుంది. తను అసలు మన ఇండియన్ ట్రెడిషన్ స్టైల్‌లో వచ్చింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. నాకైతే షీ స్టోల్ ద షో. ఆ స్టెప్ చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తను ఏ సాంగ్‌కి డాన్స్ ఏస్తుందో. మా ఫ్రెండ్స్ తను చాలా బాగా డాన్స్ ఏస్తుందని చెప్పి తనతో పాటు డాన్స్‌లో జాయిన్ అవుదాం అనుకున్నారు. కానీ అప్పటికే తనతోటి వేరే గ్యాంగ్ అందరూ జాయిన్ అయ్యారు డాన్స్‌కి. సో, ఇంకా అలా సెట్ అవ్వలేదు. క్రూజ్‌లో టైట్ సెక్యూరిటీ ఉంది. సో, మనకి ఏదన్నా అనిపించినా కూడా మనం సెక్యూరిటీ వాళ్ళతోటి మాట్లాడొచ్చు. అండ్ మ్యాండేటరీగా ఐడీ ప్రూఫ్ క్యారీ చేయాలి. నేను క్రూజ్‌లో 2 సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదండీ పైకి వెళ్ళడానికి. ఒక సెక్షన్ అయిపోయింది చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ చూద్దాము. ఈ సెక్షన్ కొంచెం ఇంటీరియర్ బాగా డిజైన్ చేశారనిపించింది నాకు. కానీ 2 యూసేజ్ వచ్చేసి జస్ట్ అలా రెస్ట్ అవ్వడానికి, ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేయడానికి, ఒకవేళ చలిగా ఉంటే ఇట్లా పైకొచ్చి కూర్చోవడానికి. ఇక్కడ కూడా బెవరేజెస్ ఉన్నాయి. కానీ ఆల్కహాలిక్ బెవరేజెస్. కానీ ఇక్కడ నాకు తెలిసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్కహాలిక్ బెవరేజెస్‌కి. కింద కాఫీ కూడా ఉంది. ఒకవేళ కాఫీ కావాలంటే కాఫీ ఆప్షన్ కూడా ఉంది. నాకైతే ఓవరాల్‌గా ఈ ఈవెంట్‌లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డీజే అనిపించింది. మిగతాదంతా నార్మల్ అనిపించింది. డ్రెస్ కోడ్ అంటూ ఏం లేదు. ఇష్టం అండి. ఒకవేళ ట్రెడిషనల్‌లో రావాలనుకునే ట్రెడిషనల్‌లో. ఈవెంట్ అయిపోయింది. సో, బోట్ మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ పొజిషన్‌లో డ్రాప్ చేశారు మమ్మల్ని. అంతేనండి ఈ వీడియోలో. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.